యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్గొండ వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 61 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ అనిల్ సైకియాట్రిస్టే కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాల్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేసినా, సేవించినా వెంటనే డయల్ 100 గానీ, వాట్సాప్ నంబర్ 8712670266 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి గానీ సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అనంతరం నేను గాంజా, ఇతర మాదక ద్రవ్యాలు సేవించను అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ఐ కాంతారావు, పోలీస్ కళా బృందం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.